రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందించడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇంటింటికి రక్షిత మంచినీరు సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సముద్ర కోత నివారణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేసే అంశంపై మంగళగిరిలోని తన నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఏ మేరకు నిధులివ్వగలదనే అంశంపై సమీక్షించారు. గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని బ్యాంకు ప్రతినిధులకు పవన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న సముద్ర కోత నివారణపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. తీర ప్రాంతాల్లో అలల ఉధృతికి భూమి కోతను నివారించేలా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ అథారిటీ మధ్య ఒప్పందం కుదిరింది. తీర ప్రాంత నిర్వహణపై డిప్యూటీ సీఎం ఎన్సీసీఆర్ రూపొందించిన ప్రణాళిక విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పవన్ మాట్లాడుతూ సముద్రపు కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఇటీవల ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.